రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క రాయలసీమ ఇటుపక్క నుంచి వస్తున్నారు. ఆ, రోడ్ షోలు అవి చేస్తూ ఆయన సహచరుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఆ, రోడ్ షోలు అవి చేస్తున్నారు నెల్లూరులో. కర్నూలులో ఏమో జగన్ గారి బస్సు ఎదురకుండా ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపారు అక్కడ ప్రజలు. నెల్లూరులో జనాలు నిజంగా బతిమలాడుకునే పరిస్థితి. అరే బాబు, మీకు భోజనాలు రెడీగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి. అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ అంటే గ్రీన్ మ్యాట్లు ఉంటేనే వీళ్ళకి జనాలు వస్తారా, లేకపోతే ఏంటి సార్ అలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? వాస్తవంగా విజయసాయి రెడ్డి గారి ఆ ప్రచార వీడియో చాలా విస్తృతంగా ట్రోల్ అవుతా ఉంది. బాబు పెద్ద ఆయన ఇంకా మాట్లాడలేదు, ఎలమాకండి ప్లీజ్, మీకు అందరికి భోజనాలు ఉన్నాయి, మీరు భోజనాలు చేసేద్దరు, మీరు సభ వినండి, కొంతసేపు ఆయన ప్రసంగం వినండి, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమాకండి, మా మొర ఆలకించండి అని చెప్పని ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నారు, అర్థిస్తా ఉన్నారు. మరి ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా 6 వారాల సమయం ఉంది, నామినేషన్లు ఇంకా దాఖలు కాలేదు. ఇప్పుడే ఈ అభ్యర్థుల పట్ల ఇంతటి విముఖత ప్రదర్శిస్తున్నారు అని అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ముందే, ఆయన బస్సు ముందే ఖాళీ బిందెలతోటి ఇవాళ మహిళలు నిరసన తెలియజేసే సాహసాన్ని కొడిగడుతున్నారు అని అంటే వాస్తవ పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలని పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే సాహసం ఇప్పటికి పౌర సమాజానికి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కళం వినిపించాలి అన్నా కూడా ప్రభుత్వం ప్రదర్శించిన దమన నీతి, ఒక రకంగా పోలీస్ నిర్బంధకాండ, గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతోటి పౌర సమాజాన్ని ప్రశ్నించే తత్వాన్ని నుంచి కూడా దూరం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, నిరసన తెలియజేయడం కూడా ఒక సంఘ విద్రోహ శక్తిగా పరిగణించి కఠినంగా అణిచివేస్తా వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కన్నా కూడా ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో అధికార వ్యవస్థ పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొంత పౌర సమాజానికి కూడా సాహసించి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పగలిగే స్వేచ్ఛ, స్వాతంత్రం దక్కాయి. నిన్న కర్నూలు జిల్లాలో అక్కడ తాగునీటికి ఎదురవుతున్న కష్టాల్ని ప్రతిబింబిస్తూ అక్కడ మహిళలు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ ముందు ఖాళీ బిందెలతో ప్రదర్శన చేయడం జరిగింది. వాస్తవ పరిస్థితి అది. ఇవాళ దాదాపుగా 660 మండలాలకు గాను 500 మండలాల పైగా కరువు బారిన పడ్డాయి ఈ సంవత్సరం. అంటే తక్కువ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం కృష్ణాలో వాటర్ చాలా అవైలబిలిటీ తక్కువగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యపు నిర్ణయాల పర్యవసానం. అంటే నీటిని సకాలంలో సక్రమంగా ప్రిజర్వ్ చేసుకోలేని పర్యవసానం. ఇవాళ అత్యంత దారుణ క్లిష్ట పరిస్థితులు, కరువు కాటకాలు సంభవిస్తా ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ కర్నూలు పార్లమెంట్ పరిధి సహజంగానే దుర్భిక్ష ప్రాంతం. అక్కడ అంటే చాలా తక్కువ నీటి పారుదల వ్యవస్థ ఉన్న ప్రాంతం. అక్కడ ఇవాళ తాగునీటి సమస్య ఎదురైందంటే అర్థం ఉంది. కానీ మాది కృష్ణా డెల్టా, వాస్తవంగా 3 పంటలు పండే ప్రాంతం. 1850లో అంటే 170 సంవత్సరాల క్రితం సర్ ఆర్థర్ కాటన్ గారు ముందు గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర, తర్వాత విజయవాడ దగ్గర కృష్ణానది మీద ఆనకట్టలు కట్టిన నాటి నుంచి స్థిరీకరణ జరిగిన ఆయకట్టు మాది. మా డెల్టా ప్రాంతంలోనే విపరీతమైన నీటి సంక్షోభం తలెత్తా ఉంది ఈ సంవత్సరం. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అవగాహన రాహిత్యపు నిర్ణయాలు. మాకు కృష్ణా నది మీద పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. దాంట్లో కొంత వాటర్ స్టోరేజ్ సౌలభ్యం ఉంది. తర్వాత గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. పట్టిసీమ మోటార్లు ఆన్ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పని పులిచింతల నీళ్లు ముందు ఖాళీ చేశారు. పులిచింతల్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ ఉన్న నీళ్లను ఖాళీ చేసేసారు. ఆ ఖాళీ ఇది ఖరీఫ్ కి. ఆ ఖాళీ చేసిన పర్యవసానం ఏమైంది? పులిచింతల డెడ్ స్టోరేజ్కి వచ్చింది. అప్పుడు పట్టిసీమలో మోటార్లు ఆన్ చేశారు. కానీ పట్టిసీమలో మోటార్లు ఆన్ చేసి ఖరీఫ్ చివరి రోజుల్లో వాడేటప్పటికి గోదావరిలో కూడా ఫ్లడ్ తగ్గిపోయింది. ఇవాళ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేయడానికి గోదావరిలో ఫ్లడ్ లేదు, పులిచింతల్లో నీళ్లు లేవు. రబీ ఇంకొక నెల రోజుల పాటు రబీని కాపాడుకోవాలి, ఎక్కడా చుక్క నీళ్లు లేవు. కృష్ణా వెస్టర్న్ డెల్టా, కృష్ణా డెల్టా ఓవరాల్ గా 13 లక్షల ఎకరాల డెల్టా. ఆ 13 లక్షల ఎకరాల్లో ఇవాళ రబీ పంట చేతికి వచ్చే దశలో ఉండగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. అటు పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ లేదు, పులిచింతలను ఖాళీ చేసేసారు. అదే ముందే పట్టిసీమ మోటార్లు ఆన్ చేసుకొని
దాని ద్వారా ఖరీఫ్ కి వాటర్ పంప్ చేసుకొని పులిచింతలని ఆ స్టోరేజ్ ప్రిజర్వ్ చేసుకొని ఉన్నట్టయితే ఇప్పుడు రబీకి వాడుకోవడానికి ఆస్కారం ఉండేది. అదే ప్రజల అదే ప్రాంతంలో పుట్టి పెరిగాడు అంబటరాంబాబు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయనకి మరి ఎట్లా జ్ఞానం లేదో, రబీకి ఎప్పుడు నీళ్లు అందివ్వాలి ఏంటనేది అవగాహన ఆయనకి ఎట్లా లేదో, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయనకి వ్యవసాయం తెలియదు, నీటిపారుదల గురించి తెలియదు, ఏ పంటకి ఏ రోజు నీళ్లు ఇస్తారో ఆయనకి ఎటు అవగాహన లేదు. కానీ అంబటరాంబాబు గారు ఆ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తే కదా, ఆయనకైనా అవగాహన ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితి కృష్ణా డెల్టాలో ఉత్పన్నం అయిన తర్వాత ఇవాళ రాయలసీమ ప్రాంతంలో, కర్నూలు పార్లమెంట్ లాంటి ప్రాంతంలో తాగునీటి సంక్షోభం తలెత్తలేదు అని అంటే మనం ఎట్లా అంటే విశ్వసించాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం వల్ల. పైగా వీళ్ళు ఫాల్స్ ప్రిస్టేజ్, 400 పైగా మండలాలు కరువు బారిన పడితే 103 మండలాలు మాత్రం కరువు బారిన పడినట్టుగా ప్రకటించారు. ఎందుకు? వీళ్ళ హయాంలో కరువు వచ్చింది అని అంటే అది ప్రెస్టేజ్. వీళ్ళు దేవుడి బిడ్డలు. వీళ్ళ పార్టీలోనే వానదేవుడు ఉంటాడు అని చెప్పని ఆ రోజు నాయన, ఈ రోజు కొడుకు అదే డంక పజాయించుకొని చెప్తా ఉంటారు. కానీ ప్రకృతితోటి పరాచకాలు ఆడితే ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, తాగునీటికి కూడా చాలా సంక్షోభ పరిస్థితి. ఇవాళ మనం మార్చి ఎండింగ్ లోనే ఉన్నాం. ఇంకా ఏప్రిల్ మే తీవ్ర ఎండాకాలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ముందు ముందు రాబోతా ఉన్నాయి. ఏ రిజర్వాయర్లో నీళ్లు లేవు. మరి ఏ విధంగా ఈ సమస్యని సాల్వ్ చేస్తారు? ప్రభుత్వం కరువుని ఐడెంటిఫై చేస్తే దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అసలు రివ్యూ మీటింగ్ జరిగిందా ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి? పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బాధ్యత కదా. ఇవాళ ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వెళ్తా ఉన్నారు? ఇదే పరిస్థితి ప్రజలకి మే 13వ తారీఖు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు ఇప్పుడే లేవు. మార్చిలోనే ఇంత తీవ్ర కరువు పరిస్థితులు ఎదురవుతుంటే, ఇంత సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కొంటే, తాగునీటికి కనీసం కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏ రోజుకి ఆ రోజు స్నానం కూడా చేయలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని అంటున్నారు. మరి ఏప్రిల్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మే 13 ఎన్నికల నాటి దాకా ఎట్లా హ్యాండిల్ చేస్తారు? పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి పెనుభూతంగా మారిపోతుంది ఈ సమస్య. ఖచ్చితంగా ప్రజలకి, ప్రతి ఇంట్లో వాళ్ళ బిడ్డలకి, పశువులకి ముఖ్యంగా. ఇప్పుడు ప్రతి రైతు కూలీ కూడా పశు పోషకులు. ఆ పశువులకి నీళ్లు అందించలేని పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళంతా? ఎక్కడి నుంచి నీళ్లు అందించగలుగుతారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలన వైఫల్యం ఈ కరువుని హ్యాండిల్ చేయడంలోనే చాలా ప్రస్ఫుటంగా ప్రజలకి తేడతనం అవటం ఖాయం. ఆయనకున్న సామర్థ్యం ఎంత? ఇవాళ ప్రకృతి వైపరీత్యాన్ని, వర్షాలు పడని టైంలో వర్షాలు పడియటం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదు. అన్ని సాఫీగా జరిగిన రోజు అందరూ మొగాళ్లే. పరిస్థితులు వికటించిన రోజు నాయకుడిలోని పాలనా సామర్థ్యం బయటకు వస్తుంది, పాలనా దక్షత బయటకు వస్తుంది. ఇవాళ పరిస్థితులు వికటించాయి, ప్రకృతి సహకరించట్లా. ఇప్పుడు మీ పాలనా దక్షత ప్రదర్శించండి, ప్రజలకి ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించండి. మొట్టమొదటిగా వాళ్ళకి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీ కదా తాగే నీరు అనేది. ఇవాళ మనుషులు బతికుండాలి కదా, పశువులు బతికుండాలి కదా. వాటికి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని పాలకులు, అసలు వాళ్ళ పాలకులుగా ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? అసలు వీళ్ళని మళ్ళీ తిరిగి ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ప్రతి నిమిషం రాజకీయం రాజకీయం రాజకీయం. ఇవాళ ఓటింగ్ జరిగి బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తం అయితే, రేపు లెక్కింపు జరిగి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు. అంటే 24 గంటలు రాజకీయమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి 24 గంటలు కాదు, 48 గంటలు ఉన్నా కూడా ఆయనకి రాజకీయం తప్పితే రెండోది పట్టదు. రాష్ట్రము, ప్రజల సంక్షేమము, అభివృద్ధి, వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుగా అయితే వాడిని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ బి వర్కౌట్ కాకపోతే ప్లాన్ సి, అట్లాంటి రూపొందించుకొని అమలు చేయగలిగే సామర్థ్యం లేదు, అసలు ఆ విజను లేదు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ చిత్తశుద్ధి కూడా లేదు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రజలే రియలైజ్ అవ్వాలి. ఇటువంటి పాలకుడికి ఒక అవకాశం ఇచ్చాం చాలు, ఇంకొక అవకాశం ఇచ్చి ఇటువంటి కడగండ్లు కష్టాలని మళ్ళీ మళ్ళీ కోరి తెచ్చుకోవద్దని చెప్పని నేను పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండి.